ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతు భరోసాపై 4 మంత్రులతో సబ్ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిన సీఎం ఎవరికివ్వాలనే విషయంలో రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. జూలై 15 లోపు కమిటీ రిపోర్ట్ ఇస్తుందన్నారు. రుణమాఫీకి సంబంధించి జీవోలో పూర్తి వివరాలుంటాయని ప్రకటించారు తెలంగాణ సీఎం. ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చేయాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కట్ ఆఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. రైతు భరోసా నిధులు ఖాతాలో పడాలన్న ఆలోచనతోని మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. దానికి ఆర్థిక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు. వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని విధి విధానాలు ఖరారు చేసి పారదర్శకంగా ప్రజలకు వివరించే విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. ఆ అర్హులు అనర్హులకు సంబంధించి విధి విధానాల మీద పూర్తి స్థాయిలో చర్చించినము. నియమ నిబంధనలు అన్నిటిని కూడా మంత్రివర్గం ఆమోదించింది. తొందరలోనే మీకు ఆ జీవో విడుదల చేస్తాం. అందులో మీకు పూర్తి వివరాలు ఉంటాయి. అవన్నీ జీవోలో అన్ని వివరాలు ఇస్తాం. జీవో ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా ఇంకా వివరణలు కావాలంటే ఆర్థిక మంత్రి గారు మీతో మాట్లాడతారు.